ప్రెజెంట్ అయితే ఎలివేషన్ కవర్ చేస్తున్నాను చూడండి. ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి ఫేసింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంటి డైమెన్షన్స్ ప్రకారం చూసుకుంటే 30 ఇంటూ మనకి 52 అయితే ఉంటుంది. టోటల్గా 170 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఫేసింగ్ పరంగా చూసుకుంటే ఈస్ట్ డైరెక్షన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. విశాలమైన పార్కింగ్తో గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, అదేవిధంగా విశాలమైన పార్కింగ్ అయితే కలిగి ఉంటుంది. మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ఫ్లోర్కి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. లిఫ్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఫ్లోరింగ్ కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఓనర్ గారు ఇల్లు అనేది చాలా బాగా కట్టేయడం జరిగింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడే కిచెన్ అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సౌత్ ఫేస్లో వాస్తుపరంగా ఒక డోరు, బ్యాక్ యార్డ్లో ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడే వాష్ ఏరియా, మనకి గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. గల్లీలో మనకి వాటర్ పైప్ లైన్స్ అదేవిధంగా డ్రైనేజ్ పైప్ లైన్స్ కోసం 1 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి కిచెన్లో సిమెంట్ ర్యాక్స్ కూడా చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఇల్లు అనేది చాలా బాగా కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. హాల్ ఏరియా చూస్తున్నాను చూడండి. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వలేదు, కానీ కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కామన్గా ఇక్కడే ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. కమోడ్ కూడా వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వాష్రూమ్ పైన మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. మనకి స్టెప్స్ కింద వచ్చేసరికి వాష్రూమ్ అయితే ఉంటుంది. మనకి స్టెప్స్కి వచ్చేసరికి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు. సైడ్కి వచ్చేసరికి SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. హాల్ ఏరియా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా చాలా విశాలంగా వచ్చింది. మనకి ఫాల్ సీలింగ్లో ఉన్న డిజైన్స్ కూడా చాలా అందంగా వచ్చాయి. కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 170 గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి పెద్ద ఫ్యామిలీకి సరిపడా ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి గ్రానైట్ ఫినిషింగ్, బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దేవుడి గది కూడా ఒక విండో లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్కి. కంప్లీట్గా 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,65,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రూమ్ సైజులు కూడా చాలా బాగా వచ్చాయండి. రూమ్స్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కే. ఒకసారి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ నుంచి మన బీరంగూడ కమాన్ NH44కి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 4 to 4.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా బీరంగూడ కృష్ణారెడ్డిపేట్ 100 ఫీట్ రోడ్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకుంటే మనకి గచ్చిబౌలికి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకుంటే మనకి 18 to 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి లిఫ్ట్ కూడా మనకి 4 ఫీట్ లిఫ్ట్కి 4 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. విశాలమైన గల్లీతో వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీకు చుట్టూరా చూపిస్తాను చూడండి. హౌసెస్ కూడా చాలా మంచి కాలనీలో ఈ హౌస్ అయితే మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చుట్టూతో చూపిస్తున్నాను చూడండి. హౌసెస్ కూడా చాలా ఉన్నాయి కాలనీలో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.